you are walking with that Satan's flesh. మీరు ఆ సాతాను యొక్క శరీరత్వముతో నడుస్తూ ఉన్నారు. He is son of Satan. అతడు సాతాను యొక్క కుమారుడు. How he has come? అతడు ఏ ప్రకారంగా వచ్చాడు? God did not create him. దేవుడు అతనిని సృజించలేదు. Then how he has come? మరి అలాగైతే ఏ ప్రకారంగా వచ్చాడు ఆయన? Genesis chapter 3 verse 1 to 6 you read. ఆది కాండము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదవండి. Please read Genesis chapter 3 verse 1 to 6. దయచేసి ఆది కాండం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. Look how the pig has come inside. చూడండి లోపలికి ఆ పంది ఎలా ప్రవేశించిందో. Adam and Eve were living a happy life in constant fellowship with God. మరి ఆదాము అవ్వలు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా దేవుని సహవాసం కలిగి జీవిస్తూ ఉండినారు. God said, do not eat the fruit of the tree. దేవుడు అన్నాడు ఆ చెట్టు ఫలమును తినకూడదు. The day you eat you shall die. ఏ రోజైతే తింటారో చస్తారని చెప్పాడు. One day when Eve was walking alone, మరి ఒకనాడు హవ్వ ఒంటరిగా నడుస్తూ ఉండింది. Satan found it an opportunity. సాతానికి అవకాశము చేజిక్కించుకున్నాడు. He came for a conversation with Eve. ఇక హవ్వతో సంభాషించడానికి అతడు వచ్చేసాడు. He did not bring liquor, he did not bring any other evil thing. అతడు మద్యమును గాని ఇంకా ఇతర ఏ చెడ్డ వస్తువును గాని తీసుకొని రాలేదు. Just wanted to talk. కేవలం మాట్లాడుకున్నాం అనుకున్నాడు అంతే. What is the sin in talking? మరి మాట్లాడితే ఏం పాపం వచ్చింది? That's what many young people say. అదే మాట చాలా మంది యవనస్తు సహోదరులు అంటారు. What is the problem in just talking with a sister? ఏంటి ఒక సిస్టర్ తో మాట్లాడితే ఏం పాపం వచ్చి పడిందని? What is the problem in talking with a brother? మరి ఒక సహోదరునితో మాట్లాడితే ఏం పాపం ముంచుకొచ్చిందని? No sin. ఏం పాపం లేదు. But see what happens later. ఆ తర్వాత చూసుకోండి ఏం జరుగుతుందో. What happens later? తర్వాత ఏం జరిగింది? So Eve thought, what's the harm in talking to Satan? మరి సాతానుతో సంభాషిస్తున్న వేళ హవ్వ లోపలికి ఆలోచనలు వచ్చేసాయి. What happens? ఏమి సంభవించింది? What is wrong in talking to him? మరి అతనితో మాట్లాడితే ఏం పొరపాటైంది? She allowed to talk. ఆవిడ మాట్లాడడానికి అనుమతించింది. It was possible for her to say, who are you? ఆవిడ ఇలాగ చెప్పగలడానికి సాధ్యమైంది ఏంటంటే, ఎవరు నువ్వు? Who are you? నీవెవరవు? Why you came here? ఎందుకు ఇక్కడికి వచ్చావు? Come to Mr. Adam. మరి ఆదాము గారి దగ్గరికి రండి. It was possible. Come, let's go to my master Adam. మరి మన ఇద్దరం కలిసి నా యజమానుడైన ఆదాము దగ్గరికి వెళదాం. Come. రా. Well, she said, what? I can deal with him. Why should I take him to Adam? ఓ ఆయన గారితో ఎందుకు పెట్టుకోవాలి? ఆదాముతో ఈయనతో మాట్లాడుతూనే ఉంటాను అనుకున్నది ఆవిడ. I can deal with him. ఆయనతో నేను ఏమైనా సంప్రదించగలను. Why to take him to Adam? ఈయన ఎందుకు ఆదాము గారి దగ్గరికి తీసుకెళ్ళాలి? I can do it. నేను చేయగలను కదా. All right. మంచిది. Started talking. ఇక మాట్లాడడం మొదలైంది. He got an entrance into her spirit. ఆవిడ ఆత్మ లోపల ఒక ప్రవేశ ద్వారం తెరవబడింది.
then got an opportunity to hear soul. మరి ఆ తర్వాత ప్రాణములో వినడానికి అవకాశం దొరికింది. Began to think. ఇక ఆలోచించడం ఆరంభించింది. Looked at the fruit. ఆ పండు వంక చూసేసింది. Good. ఓ మంచిగా ఉందే. Immediately something happened. వెంటనే ఒకటి జరిగిపోయింది. What happened? ఏమి సంభవించింది? Flesh born in her. ఆవిడ లోపల శరీరత్వం అనేది జన్మించింది. By allowing a simple conversation, flesh born in her. ఒక సామాన్యమైన సంభాషణను ప్రేమించిన కారణాన్ని బట్టి ఆమె లోపల శరీరత్వం పుట్టింది. In the same way, when young men and young women, boy and girl, for an easy talk, flesh grows up. అలాగే ఒక యవనస్తురాలైన సహోదరి యవనస్తుడైన సహోదరునితో సంభాషించడం మొదలు పెడితే శరీరత్వం అనేది పుట్టుకొస్తుంది. It grows. It is already there. ఆ లోపల ఉందండి, అది ఎదగడం మొదలవుతుంది. Then she understood, yes, that's good. అప్పుడు ఆవిడ అనుకున్నది, అబ్బో ఇది బాగుంది, And plucked and ate. ఆ తర్వాత ఆవిడ తెంపి తిన్నది. Her anxiety was so great. ఆవిడ యొక్క కుతూహలం ఆశ ఎంత అధికంగా ఉందంటే First, she could not wait till reaching Adam. ఆదాము దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు ఈవిడ. So anxiety. ఎంత ఆరాటం ఉన్నదంటే లోపల, I eat first. నేనే మొదట తినేస్తానిక. It was possible if she would have walked another 2 minutes, she would have been gone to Adam also. ఒకవేళ ఒక 2 అడుగులు ముందుకేస్తే ఆవిడ ఆదాము దగ్గరికి చేరుకోగలిగిందే. But desire is so much, before that I'll eat. కానీ ఆ అభిలాష ఎంతగా లోపల ఉందంటే తక్షణమే దీన్ని తినేయాలిక. That's how flesh has come. ఈ విధంగా శరీరత్వం అనేది లోపలికి వచ్చింది. That is the pig in you. అదే And me. ఆ పందే మీ లోపల ఉంది, నా లోపల కూడా ఉంది. This pig always want mine. ఈ పందికి ఒక్కటే నినాదం ఉంటది, ఏంటంటే నేను, నాది, నాది, నేను, నేను, నేనని. Understood? అర్థమైందండి? It's mine, it's mine, it's mine, it's me, it's for me, it's mine, it's me. ఓ ఇది నాదే, నాదే, నా కోసమే, నా కోసమే, నేనే దానికోసం అంటుంది. That's why Jesus Christ said, అందుకే యేసుక్రీస్తు అన్నాడు, deny that pig. ఇదిగో ఆ పందిని వదులుకో. If you want to follow me, నీవు గనక నన్ను వెంబడించాలని కోరితే deny that pig. ఆ పందిని వదులుకో. Be ready to keep the pig under a cage. మరి ఆ పందిని ఎల్లవేళల బోనులో ఉంచడానికి సిద్ధపడు. What many are doing? అనేక మంది ఏం చేస్తున్నారు మరి? Pig is in their lap like a lamb. మరి పందిని ఒడిలో పెట్టుకొని గొర్రెలాగా లాలిస్తూ ఉన్నారు. Jesus, give my pig something good. ఓ యేసయ్యా, ఈ పందికి ఏమైనా కొంచెం భోజనం ఇవ్వయ్యా. And big preachers also bring their big pigs. మరి పెద్ద పెద్ద బోధకులు కూడా ఒడి లోపల పెద్ద పెద్ద పందులను మోసుకొని వస్తున్నారు. And they put a very good lamb's clothing. మరి ఆ పందికి చక్కటి గొర్రె చర్మాన్ని వస్త్రాలుగా ధరింపజేస్తున్నారు. Beautiful. అందంగా ఉంది. If you see correctly, then you will know that preacher has brought a big pig. మీరు గనక జాగ్రత్తగా పెద్ద బోధకుని ఒడిలో ఉన్నది చూస్తే అది పెద్ద పంది అని తెలిసిపోతుంది. How you know? ఏ ప్రకారంగా తెలుసుకుంటారు? What the preacher will say? బోధకుడు ఏమని చెబుతాడు? If you give 100 rupees to Jesus, he will give it 200. ఇదిగో నీవు గనక యేసుక్రీస్తుకు 100 రూపాయలు ఇస్తే ఆయన నీకు 200 రూపాయలు ఇస్తాడు. If you give 1000, he will give you 2000. నీవు గనక 1000 రూపాయలు యేసుకి ఇస్తే ఆయన నీకు ఇదిగో 2000 రూపాయలు ఇస్తాడు. People are happy. ప్రజలేమో సంతోషంగా ఉన్నారు. Give 1000, he is going to get us 2000. ఇదిగో ఇచ్చే 1000 రూపాయలు మళ్ళా 2000 నువ్వు పుచ్చుకోబోతున్నావు కదా. So the preacher will go with a fatty purse for his pig.
preacher will go home with a fatty purse, a big purse of money. ఇక ఈ బోధకుడండి మరి ఈ పంది ఒడిలోనికి When he goes home, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు he will be carrying a big purse of money. మరి పేద డబ్బులతో కూడిన కొవ్వు ప్యాకెట్ తీసుకొని పోతున్నాడు. And he has also given everyone a pig. మరి ప్రతి ఒక్కరికి కూడా దాన్ని అందజేస్తున్నాడు. Everyone has got some food for their pigs. మరి ప్రతి ఒక్కొక్కరు కూడా వాళ్ళ పందులకు కొంత భోజనం తీసుకుంటున్నారు. What? ఏంటా భోజనం? I gave 1,000. ఒక్క 1000 రూపాయలు కనుక ఇస్తే, I gave 1,000. నేను 1000 రూపాయలు ఇచ్చేసాను. God, give me 2,000. Go and give me 3,000. ఇదిగో దేవుడు 2000 ఇచ్చేసాడు, 3000 ఇచ్చేసాడు. Let it be wrongfully also. అది తప్పుడు మార్గంలో వచ్చినా కూడా Hallelujah. హల్లెలూయా. But those who are of Christ, కానీ క్రీస్తుకు సంబంధించిన వారు keep the pig always in a cage. మరి ఆ పందిని ఎల్లవేళల బోనులో పెట్టేస్తారు. And you have to carry him till the end. నీవు అతనిని ఆఖరి శ్వాస వరకు మోయవలసి ఉంటుంది. That is victory. అదే విజయమనగా. What is victory? విజయమనగా ఏమిటి? Victorious Christian life is what? మరి విజయవంతమైన క్రైస్తవ జీవితం అనగా ఏమిటి? Keeping the pig always hungry and thirsty. మరి పందిని ఎల్లవేళల ఆకలితో అలమటింపజేయడమే. How many of you heard that? మీలో ఎంతమంది విన్నారండి ఈ మాటలు? Keeping your pig always under a hungry and thirsty condition. మరి ఆ పందిని ఎల్లవేళల ఆకలితో అలమటించేటట్టుగా దాహము కొనేటట్టుగా ఉంచడమే. The pig should report to his father. ఆ పంది పుత్రుడు తండ్రికి ఫిర్యాదు చేయాలి. Life terrible here. ఓ ఇక్కడ బతుకు భలే దుర్భరంగా ఉంది. Father, don't come near. తండ్రి దగ్గరికి రాకు. If he comes, he will catch you also. నీవు దగ్గరకే వస్తే నిన్ను కూడా పట్టేసుకుంటాడేనా? Papa, stay away. నాన్న దూరంగా ఉండు దయచేసి. But for many of you, the pig is on your lap. కానీ మీలో అనేక మందికి పంది మీ ఒడిలోనే ఉంటున్నాడు. Oh, hallelujah, pig, feeding the pig in the lap. ఇక పందికి బాగా పోషిస్తూ నిమురుతూ తిను 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 అంటుంటారు. In the name of Jesus, eat. యేసు నామములో తిను తిను. Then what he will report? అప్పుడు ఆయన ఏమని ఫిర్యాదు చేస్తాడు? Papa, this place is very good. ఓ నానా ఈ స్థలం ఎంత మంచిగుందో. You come and bring your friends also. ఇదిగో నాన్న మీ స్నేహితులను కూడా తీసుకొని రా ఇక్కడికి. You come, నీవురా, bring your friends also. నీ స్నేహితులను కూడా తీసుకొని రా. In the name of Jesus, we can enjoy here. యేసుక్రీస్తు నామములో మనం అందరం కలిసి ఇక్కడ ఆనందపడదాం. This person doesn't know who I am. మరి ఈ వ్యక్తికి నేనెవరో అసలే తెలియదు. He is blind. ఇతడు గుడ్డోడు, He is dumb. He is deaf. ఇతడు మూగవాడు, చెవిటివాడు. We can have our way here. మనం ఎల్లవేళలైన దగ్గర ఉండొచ్చు. Understood? అర్థమైందండి? How many of you understand these words? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు? I am telling you the true way of overcoming life. మరి ఏ విధంగా విజయవంతమైన జీవితము నెరపగలమో ఆ విషయం మీతో చెబుతున్నాను. Now let us turn to Philippians chapter 1 verse 6. మరి ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వద్దామండి. I don't know whether in your Bible it is 4 or 6. Please see who that started a good work in you. That is which word? Philippians 1:6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. Philippians 1:6. It is included. Being confident in this very thing, that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. So when you accepted Jesus, a good work has started.
ఎప్పుడైతే మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించారో ఒక మంచి సత్క్రియ ఆరంభమైంది. Now Philippians 2:12. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. Philippians 2:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. Wherefore, my beloved, as ye have always obeyed, not as in my presence only, but now much more in my absence, work out your own salvation with fear and trembling. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. With fear and trembling, work out your own salvation. భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. God has established in you a strong foundation. దేవుడు నీ లోపల ఒక బలమైన పునాదిని స్థాపించాడు. He has established in you an inner man who is incorruptible. మరి అక్షయుడైన ఒక అంతరంగ పురుషుని నీ లోపల దేవుడు స్థాపించేశాడు. He is in the likeness of God. అతడు దేవుని పోలికలో ఉన్నవాడు. He is in the image of God. అతడు దేవుని యొక్క స్వరూప్యములో ఉన్నాడు. He is in true holiness. ఆయన నిజమైన పరిశుద్ధతలో ఉన్నవాడు. Now what you have to work out? మరి నీవు ఏమి చేయవలసి ఉంది? Keep the flesh, the pig, always under control. మరి శరీరత్వం అనే ఆ పందిని అన్ని వేళలో అదుపులో ఉంచుకోవాలి. That is working your salvation. అదే నీ స్వంత రక్షణను కొనసాగించుకోవడం అంటే. I would like to explain through this chart. మరి చిత్రపటం ద్వారా మీకు నేను వివరిస్తాను. From the wild olive you have cut and connected here, grafted here. అడవి ఒలీవ చెట్టు నుండి మీరు వేరు చేయబడి ఈ మంచి ఒలీవ చెట్టును అంటు కట్టబడ్డారు. You have a pig in you. నీ లోపల పందిని కలిగి ఉన్నావు. That is the flesh. అది శరీరత్వం. If you don't keep him under control, నీవు ఒకవేళ అతనిని అదుపులో ఉంచకపోతే so many desires will come. అనేకమైన అభిలాషలు పుట్టుకొస్తాయి. First John chapter 2 verse 15 and 16. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలండి. First John chapter 2 verse 15 and 16. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Look here. చూడండి ఇక్కడ. This also a grafted branch. ఇది కూడా అంటు కట్టబడిన కొమ్మయే. This also grafted branch. ఇది కూడా అంటు కట్టబడిన కొమ్మనే. But this is a special, you can see. కానీ ఇది ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంది. చూడండి ఇక్కడ. He keeps the pig free. మరి పందిని ఇక్కడ స్వేచ్ఛగా వదిలేసింది. Desires coming. ఆశలు వచ్చేస్తున్నాయి. Lust of the eye. నేత్రాశ. Lust of the flesh. మరి శరీరాశ. Pride of life. జీవపు డంబం. And slowly coming down. నెమ్మదిగా వేలు కిందికి వస్తున్నాయి. And they start gathering all what they want. మరి వీటికి ఏమి కావాలో ఇదంతా కూడా వేలు పోగు చేస్తున్నాయి. From here also it take the share. మరి ఇక్కడి నుండి కూడా సారం పైకి వచ్చేస్తుంది. And through these 3 roots also other share. మరి ఈ 3 వేల ద్వారా గుండా కూడా స్వారం బయటకు వస్తుంది. Oh, even the fellowship is cut off, they can sustain. ఒకవేళ ఈ వేలతో ఉన్న సహవాసం తెంపివేయబడ్డా ఈ వేలతో అది సారం తీసుకుంటోంది. You must have some kind of trees in your Andhra also you have. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని రకాల చెట్లు ఉన్నాయి కదండి. How many of you have seen that? మీలో ఎంతమంది అలాంటి వాటిని చూచారు? The tree is having branches and from there the root goes down. మీకు తెలుసు కదా మర్రి ఊడలు ఉంటాయి. మర్రి చెట్టు పెద్దగా అవుతుంది, మళ్ళీ కింద ఊడలు దిగుతుంటాయి. That's the life of many believers.
అదే మాదిరిగా అనేక మంది విశ్వాసుల జీవితం ఉంటుంది. They'll say, I am trusting Jesus for everything. వాళ్ళు అంటారు, ప్రతిదానికి నేను యేసునందే విశ్వాసం ఉంచుతున్నాను. But in their life you can find so many roots of desires. కానీ వారి జీవితంలో మీరు కనుగొనినట్లయితే అనేక అభిలాషలనే వేర్లు పుట్టుకొస్తుంటాయి. This branch was also like that. ఈ కొమ్మ కూడా అదే మాదిరిగా ఉండింది. God cut it off. దేవుడు దీన్ని నరికేశాడు. In the same way, if you don't repent, ఇదే ప్రకారంగా నీవు గనక పశ్చాత్తాప పడనట్లయితే a day will come, you will also be cut off. ఒక దినము రాబోతుంది, నీవు కూడా నరకబడతావు. So, brothers, sisters, we should abide only in this tree. అందుకే నా సహోదరి సహోదరులారా, మనము ఈ చెట్టు నీలోనే నిలిచి ఉండాలి. We should not allow any other desire that comes directly through the flesh. మరి శరీరత్వము ద్వారా మరో వంకగా వచ్చే అభిలాషను మనము మన లోపలికి అనుమతించకూడదు. Every thought that comes in you, you must check it through the word of God. మీ లోపలికి ప్రవేశించబోతున్న ప్రతి తలంపును దేవుని వాక్యానుసారంగా పరీక్షించుకోవాలి. Otherwise you will be cut off. లేనట్లయితే మీరు నరికి వేయబడతారు. సుమి, You will be cut off. మీరు నరికి వేయబడతారు. That's why Paul says, అందుకే పౌలు అంటున్నాడు, with fear and trembling work out your salvation. మరి ఎంతో భయముతోను వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. Romans chapter 13 verse 14. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనమండి. Romans 13:14. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనమండి. Yes. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. Read once again. మరొక మారు చదవండి దయచేసి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. You must keep your thoughts under control. మీరు నిశ్చయంగా మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. That's working out salvation. మరి అదే రక్షణను కొనసాగించడం అంటే, I told you salvation 3 phase. మీకు నేను చెప్పి ఉంటిని, రక్షణ 3 దశలుగా We ఉంటుంది. are saved. మనము రక్షింపబడ్డాం. We are being saved. మనము రక్షింపబడుతూ ఉన్నాం. We shall be saved. మనము రక్షింపబడబోతున్నాము. So look at this big 3 roots have come, చూడండి, ఈ పెద్ద 3 వేళ్ళు పుట్టుకొచ్చాయి. and small roots are also coming. అలాగే చిన్న చిన్న వేళ్ళు కూడా పుట్టుకొస్తున్నాయి. We are going to spend some time to examine ourselves through the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనలను మనము కొంతసేపు పరీక్షించుకొనబోతున్నాం. Romans 8:13 and 14. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13, 14 వచనాలండి. Just teaching is not enough. మరి నేర్పించడం మాత్రమే సరిపోదు. We should give time to the Holy Spirit to work in us. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో పని చేయడం కొరకు అనుమతించాలి. Read Romans 8:13 and 14. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Enough. చాలండి. Only 13. Read once again. 13 మరొక్క మారు చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Friends, we are going to spend some time in prayer. స్నేహితులారా, మనం కొంత సమయం ప్రార్థనలో గడపబోతున్నాం. We are going to ask the Holy Spirit to save us from other desires. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇతర అభిలాషల నుండి మనలను తప్పించమని ప్రార్థన చేయబోతున్నాం. We are going to examine ourselves how we are before the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఎలాగున్నామో పరీక్షించుకొనబోతున్నాం.
Lord, am I trusting only on you or I allow other desires to come? ఏమిటి ప్రభువా, నేను సంపూర్ణంగా నీ మీదనే నమ్మిక ఉంచుతున్నానా, లేక ఇతర అభిలాషలకు కూడా అనుమతినిస్తున్నానా? Friends who are on the upper place, you also join in prayer. మరి మేడ మీద కూర్చున్న స్నేహితులందరూ కూడా మీరు కూడా ప్రార్థనలో సమయం వెచ్చించాలని కోరుతున్నాను. Search ourselves. మీ హృదయాలను వెతుకుతూ ఉండండి. I give you free time to be with the Holy Spirit. మీకు స్వేచ్ఛాపూర్వకమైన సమయాన్ని పరిశుద్ధాత్మతో గడపడం కొరకు ఇస్తున్నాను. Be free to worship God. ప్రభువును ఆరాధించడానికి పూర్తి స్వేచ్ఛగా ఉండండి. If you feel like crying, you can cry. మీకు ఏడవాలనిపిస్తే ఏడుస్తూ ఉండండి. Lord, cleanse me completely. ప్రభువా, నన్ను పరిపూర్ణంగా కడుగయ్యా. I want to abide in you only. ప్రభువా, నేను నీలోనే నిలిచి ఉండాలని కోరుతున్నాను. I do not want any roots to come down. నాయన, ఇతర ఏ వేళ్ళు కూడా నాలో పుట్టుకు రావాలని కోరుకోవడం లేదు. Whatever roots have come, I want to cut it off. నాయన, ఏ వేర్లు అయితే అదనంగా పుట్టుకొచ్చాయో వాటిని నరికివేయి. Lord, I thank you for the cross. తండ్రి, నా సిలువ కొరకై నీకు వందనాలయ్యా. Thank you for the cross. సిలువ కొరకై వందనాలయ్యా. I want to carry it daily. నేను రోజు దాన్ని మోస్తాను ప్రభువా. I want narrow path. నాకు ఇరుకు ద్వారము కావాలి. I want to keep my pig under control. నేను నా పందిని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నాను. I do not want my pig to be free. నా పంది స్వేచ్ఛగా తిరగాలని కోరుకోవడం లేదు. I want my pig to be brought under control. నా పంది నా వశములోనికి రావాలని కోరుతున్నాను ఎప్పుడు కూడా. Pray. ప్రార్థిస్తూ ఉండండి. Amen. There is fire in the Holy Spirit which can burn every desire. పరిశుద్ధాత్మలో అగ్ని ఉన్నది. ఎలాంటి అభిలాషలనైనా అది కాల్చివేయగలిగింది. Psalm 39:3 we read. 39వ కీర్తన 3వ వచనములో మనం చదువుతాం. When I commune, when I meditated, the fire burned within me. నేను ఎప్పుడైతే ధ్యానించడానికి వెళ్ళానో నాలో నా గుండె మండుచూ ఉండింది. Now tell the Lord, these desires are there. Now tell the Lord, these desires are there. ఇప్పుడు ప్రభుతో చెప్పండి మీరు, ప్రభువా ఇదిగో ఈ ఆశలు నాలో వస్తున్నాయ్యా. Send the fire. నాయన అగ్నిని రగిలించయ్యా. Send the fire. అగ్నిని పంపించు ప్రభువా. Let it be burned. అప్పుడు అది కాల్చివేయబడుతుంది. Send the fire. అగ్ని కోసం అడగండి. Fire is falling. Fire
falling. అగ్ని వస్తూ ఉన్నది. Fire is falling. అగ్ని దిగుచూ ఉన్నది. Amen. On the Mount Carmel, Elijah built the altar. మరి కర్మేలు పర్వతం మీద ఏలియా బలిపీఠమును కట్టాడు. They put the sacrifice there. అక్కడ బలి మాంసమును ఉంచబడింది. He said, pour water. ఆయన అన్నాడు, నీళ్లు దిమ్మరించండి దాని మీద. Water quenches the fire. మరి నీళ్లు అగ్నిని ఆర్పుతాయి. But he say again, pour water. కానీ ఇక్కడ చూస్తే ఆయన నీళ్లు పోయమంటున్నాడు. Again pour water. మరలా నీళ్లు పోయబడినాయి. Then the fire came. అప్పుడు అగ్ని దిగింది. Burned all water. నీళ్ళనంతా కూడా కాల్చివేసింది. Burned all stones. మరి ద్రవ్యమునంతా బలి ద్రవ్యమునంతా కాల్చివేసింది. That is fire of heaven. అదే అగ్ని చేసే పని. Now the servant of God will come and pray and close the meeting.